సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో ఇది హాలత్ ఎట్లా ఉంటదంటే, ఈ వెహికల్ పట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక క్యాబిన్ ఉంటది, లోపల ఎట్లా ఉంది హాలత్ ఏంది అనేది ఇట్లా డ్రైవర్ సీట్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నుంచి చూస్తారు అన్నట్టుగా. ఈ నుంచి చూడడము ఆవులే కావచ్చు, గోవులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా ఇది ఉంటది అనే దాని గురించి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికి వాటర్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఎట్లా ఉంటది అనేది కూడా తెలియదు. ఒకటి ఒకసారి చూడు రీడ లోపల వాడి కింద పడిపోయింది ఆల్రెడీ. ఒక్కసారి చూస్తే మీకు లోపల మీకు చూపిస్తాను నేను. లోపల ఆల్రెడీ ఒకటి కింద పడిపోయింది, దానికి ప్రాణం కూడా లేదు. అరే రే రే ఒక్క నిమిషం, భయపడతా ఉన్నాయి ఇవి, భయపడతా ఉన్నాయి. చూద్దాం ఒక్కసారి. వద్దు వద్దు ఏమన్నా. సో ఇగో ఇట్లాంటి క్యాబిన్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళు దీంట్లో నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు ఎట్లా ఉన్నాయి ఆవులు, బతుకున్నాయా చచ్చినాయా లేకపోతే ఏంది ఏం కదా అనేది. దీంట్లో దానా కావచ్చు, దాంతో పాటు వాటర్ అనేది ఎనిమల్ యాక్ట్ ప్రకారం ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి తీసుకెళ్లే టైంలో ఒక వెహికల్ కి ఇన్ని మాత్రమే తీసుకెళ్లాలి అనేది ఒకటి ఉంటది. సో అవన్నీ కూడా నియమ నిబంధనలను ఉల్లంఘించి మరి వాళ్ళ ఇట్లాంటి గో అక్రమ రవాణాకి వాళ్ళు పాల్పడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణం అసలు. ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నటువంటి అధికారులు, చెక్ పోస్టులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ కాసులకు కకృతి పడి ఇలాంటి మూగ జీవులని చంపేస్తా ఉన్నారు అని చెప్పాలి.